ముందు నడిపిస్తూ మహానాయకుడిగా మన ముందు వెలుగొందుతున్నటువంటి శ్రీరామ దామోదర రాజనరసింహ గారి కార్యక్రమానికి ఇప్పటిదాన్ని ఎన్నుకొని విద్యారంగంలో పలు విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో కార్యక్రమాల ద్వారా మనందరి గుండెల్లో నిలిచినటువంటి గొప్ప నాయకుడు మన వైద్య శాఖ మంత్రులు కృష్ణ సార్ ఇంకో 10 నిమిషాల్లో మన వేదిక చేరుకో. దయచేసి ఇతర పక్కన ఉన్నటువంటి బైకులు ఎవరు కూడా ఉండకండి, ఎందుకంటే అక్కడ భోజనాలకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ టెంట్ వేయడం జరుగుతుంది. భోజనాల కోసం ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరికీ కూడా ఈసారి పంపడం జరుగుతుంది. ఎవరు కూడా నిలబడద్దు. తప్పకుండా మనకు జమకణాలు వేయడం జరిగింది. నిలబడాలందరూ కూడా మనకి ఇక్కడ విజయనగరం రావాలండి. భోజనం చేసే హాల్లో జమకణాలు వేయడం జరిగింది. అక్కడ వచ్చి కూర్చోవాలి. దయచేసి ఎవరు కూడా నిలబడద్దు. వెనకాల నిలబడాలందరూ కూడా రండమ్మా. వెనకాల ఎవరు కూడా నిలబడద్దు. నిలబడదు దీపేనా సాధ్యతే సర్వసంధ్యాదీప నమోస్తుతే మదాలస మంజులవాపిలాస మహేంద్ర నీల ద్యుతి కోమలాంగి మాతాంగ కన్యాం మనసా స్మరామి చంద్రకళావతంసే కుచోనతే అలాంటి మళ్ళీ ఏం చేస్తే కూడా మనం బాగుపడతాము, మళ్ళీ కట్టుకుంటాము. సంతోషం ఉంది సార్ మాకు. లేదా రైస్ మిల్ కావాలి. ఇంకా గిరి నడిపిస్తావా? గిరి నడిపిస్తావా? మాట్లాడు. ఏదో ఒక వ్యాపారం మాత్రం కావాలి. నడుస్తున్నాయా? కూరగాయలు చెట్టు కావాలి. చెట్టు షాపు ఉందా? చెట్టు ఉందా అన్నమాట. రోడ్డు మీద చెట్టు ఉందా? నేనేమడుతున్నా, రోడ్ ఎక్కడ అమ్మాలి? దూరం అయితే అందులో అయితే హైవే మీద, లేకపోతే హైవే మీద అమ్మాలి అంటే ఏం కావాలి? ఒక షెడ్ కావాలి. 20 మంది కూర్చోకి షెడ్ కావాలి. మరి అడగలేదే, నేనే చెప్తున్నా. ఈ బిల్డింగ్ ఎన్ని కావాలి? ఇంకొక పైసలు కావాలి, లేకపోతే బ్యాంక్ లోన్ కావాలి. సరే నెక్స్ట్ మున్సిపాలిటీ అయ్యాక అది కదా అప్పుడు 2000 కొట్టాలి మున్సిపాలిటీ. ఇప్పుడు ఏం కావాలి? మీకు ప్రోత్సాహం పెట్టుకో. కంపెనీ వస్తుంది కదా ఇప్పుడు. అరే మీకెలా వస్తుంది అబ్బా? మున్సిపాలిటీ అయినాక కూడా
మీటింగ్ హాల్ కావాలంటే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు సార్. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 327 సంఘాలు ఉన్నాయి. అంటే సుమారు 3400 మంది మహిళా సభ్యురాలు ఉన్నారు. 3400 మంది, 327 సంఘాలు. ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటి అంటే కూర్చొని మీటింగ్ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ ఎక్కడ కట్టాలి? సుమారు 1,40,00,000 రూపాయలు కావాలి ఆ బిల్డింగ్. ఒక మీటింగ్ హాలు, ఒక ఆఫీసు, ప్రతి వారము ఈ సంఘాలు వచ్చి సమావేశాలు మీటింగ్లు చేసుకోవాలంటే మీ సొంత భవనం ఉండాలి. ఖచ్చితంగా ఆ సొంత భవనాన్ని రేపో ఎల్లుండో మనం శంకుస్థాపన చేసుకుంటాం యోగిపేటలో. అదే రకంగా అందోళనకు సంబంధించి ఒక బిల్డింగ్ కావాలి. అందోళనకు సంబంధించి ఒక బిల్డింగ్ ఉండాలి. దానికి తోడు మధ్య రంగం కాడ ఒక బిల్డింగ్ ఉండాలి. మధ్య రంగం కాడ ఒక బిల్డింగు, అందోళన మున్సిపాలిటీ పక్కన ఒక బిల్డింగు, అందోళన గ్రామం మున్సిపాలిటీ ఆ ప్రాంతంలో ఒక బిల్డింగ్. 3 బిల్డింగ్లు కావాలంటే సుమారు 4 కోట్ల రూపాయలు కావాలి. 4 కోట్ల రూపాయలు కావాలి. 4 కోట్ల రూపాయలు ఖచ్చితంగా మీకు మంజూరు చేస్తున్నాను. వచ్చే 4-5 రోజులలో లేదా రేపు ఎల్లుండో మనం శంకుస్థాపన చేస్తున్నాం. రెండోది, మీరు అడిగింది మాకు ఉపాధి కావాలి అని చెప్పి, మాకు ఉపాధి కావాలని చెప్పి మీరు అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. చేసి చరిత్ర సృష్టించి ఆ వ్యక్తులు మనం మర్చిపోతాం. ఈ మహిళా సంఘాలకు ఓ దారి చూపెట్టింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు మీకు గుర్తుందో లేదో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మహిళా సంఘాలను ప్రోత్సహించింది. మండల సమయంలో 50 లక్షలు 40 లక్షలు ఇచ్చింది. మీకు ఆనాడు పావులా వడ్డీ ఉంది, పావులా వడ్డీ రుణాలు ఉంది. చాలా మేము చెల్లిస్తాము, చాలా మీరు చెల్లించండి. సమయానికి మీరు చెల్లించండి, రుణం మీరు కట్టండి సమయానికి, ఆ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ కట్టేసేయండి, తర్వాత దానికి సంబంధించిన వడ్డీ మేము చెల్లిస్తామని చెప్పి పావులా వడ్డీ రుణాలు తీసుకొచ్చిన చరిత్ర ఎవరికి అంటే రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత 2013లో లేదే మీకు చాలా కూడా మీరు కట్టకండి, పూర్తిగా రూపాయి వడ్డీ మేమే కడతాము, దాన్నే వడ్డీ లేని రుణాలు అంటామని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చింది. 10 లక్షలు తీసుకుంటారా, 20 లక్షలు తీసుకుంటారా, ఇన్స్టాల్మెంట్ 40 సార్లు కడతారా, 35 సార్లు కడతారా, 30 సార్లు కడతారా, కానీ సమయానికి మీరు చెల్లించండి, దానికి సంపూర్ణంగా వడ్డీ కట్టే బాధ్యత సర్కార్ అని చెప్పి ఆనాడు వడ్డీ లేని రుణాల పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు. పావులా వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, ఆ తర్వాత వడ్డీ లేని రుణాలే మాటనే లేకుండా మళ్ళీ 2023లో సర్కార్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వడ్డీ లేని రుణాలు మళ్ళీ తిరిగి ఇవ్వడం మొదలుపెట్టినారు. ఈరోజు మళ్ళీ జోగిపేట పట్టణానికి 40 కోట్ల రూపాయల రుణాలు మీరు తీసుకుంటే, 40 కోట్ల రూపాయల రుణాలు మీరు తీసుకుంటే దానికి సంబంధించిన 74 లక్షల రూపాయల వడ్డీ పైసలు ఈ రోజు సర్కారు మీకు చెల్లిస్తున్నది. 74 లక్షల రూపాయల వడ్డీ పైసలు ఈ రోజు సర్కారు మీకు చెల్లిస్తున్నది. అది 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఆ సంఘం ఎంత తీసుకున్న సమయానికి మీరు తిరిగి బ్యాంకు చెల్లిస్తే దానికి సంబంధించిన వడ్డీ పైసలు మొత్తం కూడా సర్కారు మీకు చెల్లిస్తున్నది. మనకి బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాం, ఏడాదిలో పూర్తి చేసుకున్నాం. మీరు మీటింగ్లో చేసుకోవాలి. నాకు చక్కగా చెప్పింది దుర్గమ్మ, మా అన్న దుర్గమ్మ చక్కగా చెప్పింది. మన పోసాలపేటలో ఒక ఫ్యాక్టరీ వస్తున్నది, ఆడ మహిళలకు 100 మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నది. ప్రాంతంలో డాకూరు ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ వేసుకుంటే మళ్ళీ మహిళలకు 100-200 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉన్నది. దానికి తోడు పెద్ద సమస్య ఏంటి అంటే
తాతలు, తండ్రులు, బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు, సంసారం ఎదిగింది. కానీ ఇళ్ల స్థలాలు లేవు. ఇళ్ల స్థలాలు కావాలి. ఎవరికైతే అర్హత ఉన్నదో పార్టీలకు అతీతంగా, ఆ పార్టీ ఈ పార్టీ కాదనకుండా పార్టీలకు అతీతంగా మాకు ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలి అనే ఒక తపన మీ మనసులో నిండాలు ఉంటుంది. అవునా కాదా? నేనే చెప్తున్నా కదా, ఓటుతోటినో అది మనసులో ఉన్నది. మాకు ఇల్లు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలి అనే ఒక తపన మీ మనసులో, ఒక బాధ మీ మనసులో ఉన్నది. కానీ ఎవరికైతే అర్హత ఉన్నదో వారికి అన్యాయం చేయకూడదు. ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి అన్యాయం చేయకూడదు. అందుకోసమే అందరూ 5 ఎకరాల భూమి ప్లాట్లు చేసి, అదే రకంగా పోసార్పేట శివార్లో 3 ఎకరాల భూమి ప్లాట్లు చేసి గరీబోళ్లకు, పేదోళ్లకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసుకుంటారు. ఎవరే కానీ పార్టీలు కావు. ఎవరికైతే అర్హత ఉన్నదో, ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఆ ప్లాట్లు ఇవ్వాలి. వాళ్ళు ఏమంటున్నా అర్థమైన వాళ్ళకి ఇవ్వాలి. ఇల్లులోకి ఇల్లుచుడు కాదు, ప్లాటించుడు పాటించుడు కాదు. ఉండగా అవసరం ఉందో కోడలు కొడుకులేదో 2-3 సంవత్సరాలు అయితే ఇంకా అలాంటి. కానీ నాకు వీలైనంత వరకు నేను సహకారము, సహాయము మీకు బాధ్యతగా ఉంటానని చెప్పి సౌర్యంగా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈరోజు చీరల పంపిణీ, ఈ చీరల పంపకం అనేది మనం నిరంతర ప్రక్రియ పెట్టుకున్నాం. గరీబులకు, అర్హత ఉన్న అందరికీ కూడా చీరలు ఇవ్వాలండి, నాణ్యతతో కూడిన చీరలు ఇవ్వాలండి. ఈరోజు గరీబులకు ఎవరికైతే ప్లాట్లు లేవో, ఇల్లు లేవో, ఆ గరీబులకు బాధగా కాంగ్రెస్ పార్టీ ఉండాలి, ఆదుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ఆలోచన దానికి తోడే కావాలి. మన పిల్లలకు మంచి విద్య కావాలి, మన పిల్లలకు మంచి విద్య కావాలి, నాణ్యతతో కూడిన విద్య కావాలి, నైపుణ్యంతో కూడిన విద్య కావాలి. ఎక్కడ పోయినా నా కొడుకు, నా బిడ్డ భక్తులతో అని చెప్పి ఈరోజు అందులో పుట్ట చూసినా ఏమొచ్చిందో, అందులో పుట్టకి ఏమొచ్చింది, ఏమొచ్చింది, ఏ కాలేజు, మెడికల్ కాలేజ్ కాదు, నర్సింగ్ కాలేజ్ వచ్చింది. నర్సింగ్ కాలేజ్ ఎందుకు మనకు అవసరమా? నర్సింగ్ కాలేజ్ మనకు అవసరమా? నీకు అవసరం లేకుండా నా బిడ్డలకు అవసరము, ముసలికి అవసరం లేకపోవచ్చు, కానీ మా బిడ్డలకు అవసరము. నా బిడ్డలు బయటికి పోకుండా ఇక్కడే చదువుకోవాలి. నా బిడ్డలు లేకపోతే జపాన్కో, జర్మనీకో, ఇంగ్లాండ్కో పోవాలి. నా బిడ్డలు నర్సింగ్ ఆఫీసర్ అయ్యేసి నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించాలి. బయటకు ఎక్కడ ఖమ్మంకో పోయో, ఎక్కడ భద్రాచలంకో పోయో, ఎక్కడ హైదరాబాద్ పోయి చదివే అవసరం లేదు. నా బిడ్డలు ఇక్కడే నర్సింగ్ ఆఫీసర్ కావాలి, ఇక్కడే చదువుకోవాలని ఆలోచనతోటి ఈరోజు అనుకోలు గుట్లకు సుమారు 40 కోట్ల రూపాయలతోటి ఒక నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చింది. దాని ఎవరు అడగలేదు. ఆనాడు జేఎన్టీ సుల్తాన్పూర్ ద్వారా మన పిల్లలు చదువుకోవాలి, ఇంజనీర్లు కావాలి. 165 ఎకరాల సుమారు 400 కోట్ల రూపాయలతో జేఎన్టీ తీసుకొచ్చినాము. అదే సబ్బు పెట్టాలా వ్యవసాయ పాలిటెక్నిక్ తీసుకొచ్చినాము. అదే రంగం కదా మహిళా పాలిటెక్నిక్ ఉన్నది. ఈ రోజు నర్సింగ్ కాలేజ్ వచ్చింది. ఎట్లయితే మీరు అడుగుతున్నారో ఏం కావాలంటున్నారు, మాకు ఫ్యాక్టరీ కావాలి, మాకు ఉపాధి కావాలి, మేము పని చేసుకోవాలి, మాకు పని లభిస్తలేదు, దొరకలేదు అంటున్నారు. అదే రకంగా మీరు కాదు, మీ పిల్లలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి. ఇంకా 2 కోర్సులు తీసుకురాబోతుంది. నేను చెప్పలేదు, ల్యాబ్ టెక్నీషియన్స్ రక్త పరీక్ష చేస్తారు కదా, ఆ చదువు వాళ్ళకు అభ్యసించే రకంగా మనం ఆలోచన చేయాలి. మన పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత 2 ఏళ్ళ కోర్సు చేసుకుంటే ఎక్కడైనా బతుకుతాడు, ఏ ల్యాబ్ అయినా బతుకుతాడు. అదే రకంగా ఇప్పుడు ఉద్యోగాలు వస్తే ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగంలో కానీ నర్సింగ్ ఆఫీసర్ కావాలి. ఈరోజు తెలుసా మీకు, జపాన్లో, జర్మనీలో, స్వీడన్లో, ఆస్ట్రేలియాలో చాలా పెద్ద డిమాండ్ ఉంది. ఎవరికి? నర్సింగ్ ఆఫీసర్లు. ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ అయి 4 ఏళ్ళు చదువుకొని లాంగ్వేజ్, ఆ భాష నేర్చుకొని జపాన్కో, జర్మనీకో, ఆస్ట్రేలియాకో, స్వీడన్కో పోతే
నెలకు 2-3 లక్షల రూపాయల సంపాదన అనుకుంటారు. ఆధ్వర్యంలో మన ప్రభుత్వం విడుదల చేసినటువంటి 233 మహిళా స్వయం సహాయక సంఘాలకు 74,26,434 రూపాయల వడ్డీ రుణాలను గౌరవ మంత్రివర్యులు టిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ మరియు టిఎల్ఎఫ్ సభ్యులకు అందించడం జరుగుతుంది. రెండమ్మా తొందరగా అడుగుడు